వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు ఆ జాతకుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు. వారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఈ సింహరాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తెలియచేయండి గురువుగారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మామూలుగా అయితే గనక అర్ధాష్టమ శని ఉంది. ఇప్పుడు జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు అదే రాశిలో ఉంటూ స్థల మార్పిడి చెందుతూ అంటే నక్షత్ర మార్పి వెనకంజులోకి రావడం మొదలవుతుంది ఈ శని భగవానుడు. వీరికి అర్ధాష్టమ శని అనేది అలానే కంటిన్యూ అవుతుంది. కాకపోతే నక్షత్ర మార్పి అనేది చెందుతుంటారు. ఈ నక్షత్ర మార్పు వలన మరొకటి ఏంటంటే 12వ స్థానంలో ఏర్పడేటువంటి గ్రహణం. ఆగస్టు 12వ తారీఖేమో గ్రహణం, జూలై 27వ తారీఖేమో శని వక్రమానం. ఈ రెండు పరిణామాలు తీసుకున్నట్టయితే కనుక అందులోనూ ఇక్కడ వచ్చేసి కేతు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రెండో స్థానంలోనేమో శుక్రుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ 12వ స్థానంలో బుధుడితో పాటు గురువు ఉన్నారు. వీరందరూ కూడా నీచ స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఎవరికి? సింహరాశి వారికి. కాబట్టి వీరి వలన వీరికి ఏంటంటే చేయవలసినటువంటి పనులు ఆగిపోవటం, మందగా ఉండేటువంటి మైండ్ రావటం, అంటే వాతపిత్త కప్పం అంటారు. అలాంటి మూడు కూడా వీరికి సంభవిస్తే ఎలా ఉంటుంది అంటే కనుక అలా ఉంటుంది అన్నమాట. ఈరోజు పని ఉంది 9ంటికల్లా అంటే 9ంటికి కదా లేద్దామంటే 11 అయిపోద్ది అనమాట. ఆ పని కాస్త ఆగిపోతుంది. ఈ పని అనుకున్నది మళ్ళీ ఎప్పుడుకో పోస్ట్‌పోన్ అయిద్ది. కాబట్టి అనుకున్న పనులు సకాలంగా సరైనటువంటి సమయంలో చేయకపోవడం వలన కూడా వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరొకటి, ఇప్పటివరకు మీకు కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే సింహరాశి వారికి అనుకున్న పనులు అయ్యేందుకు 1-2 రోజులు అయిపోతుంది. ఇప్పుడు వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పని మాత్రం ఖచ్చితంగా 100 సార్లు ప్రయత్నం చేయాలి. 100 సార్లు ప్రయత్నం చేస్తే కూడా ఏ ఒక్కసారికో అవుతుంది. ఆ పని మీద విరక్తి వస్తేనే పని. నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, నమ్మి ఎవరికి మాట ఇవ్వకూడదు, నమ్మి ఎవరికి పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. ఇది సింహరాశి వారి ప్రత్యేకత. చేశారంటే మాత్రం మనల్నే ముంచేసి రోడ్డు మీద పడేస్తారు. ఎవరిని నమ్మేదానికి లేదు సింహరాశి వారు. నమ్మితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులే ఉంటాయి. వారి వలన నష్టమే ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఎవరిని కూడా దగ్గర చేసుకోకూడదు. ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి వీరి ఇంట్లో ఉన్నది తీసుకొచ్చి పెట్టారంటే మాత్రం వీరు రోడ్డు మీద పడిపోతారు. వారు మంచివాళ్ళు, వీరు మనవాళ్ళు అంటే మాత్రం వీరు ఖచ్చితంగా రోడ్డు మీద వెళ్ళటానికి ఆస్కారం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే జాబులో వెసులుబాట్లు అయితే కనపడుతున్నాయండి. ఇదొకటి మంచి జరుగుతుంది. జాబ్‌లో వెసులుబాట్లు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే ఆ జాబ్ కూడా వస్తుంది. ఆ నిరుద్యోగులు కూడా జాబ్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే కూడా వారికి మంచి పదవులైతే కనపడుతున్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటిది సినీ రంగంలో ఉన్న వారికైతే అవకాశాలు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించుకోవాలి. నవంబర్, డిసెంబర్‌లో అయితే కనబడుతున్నాయి. సింహరాశి వారు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు తినిపియడం కానీ, వినాయక స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం కానీ, నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి గాని ఉంటే అభిషేకం చేసుకోవడం కానీ చేసుకుంటూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి గుడిలో గోధుమ రొట్టెలు ఆవులకు తినిపించాలంటున్నారు. దత్తాత్రేయ స్వామి గుడిలో దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం గోధుమ రొట్టెలు పెడితే వీరికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నేతి దీపం కానీ, ఉప్పు దీపం కానీ, నిమ్మ దీపం కానీ పెట్టాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా వారికి కొంతమేర ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగవుతాయి. ఏదైనా కొత్తగా జాబ్‌కి వెళ్ళాలని కానీ, జాబులో వెసులుబాటు కావాలన్నా కూడా ఇలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక పచ్చని బ్రౌన్ శనగలు, పచ్చని పెసలు ఈ 2 కూడా గులాలుగా చేసేసి ఎక్కడైనా విష్ణు ఆలయంలో పెట్టొచ్చు. నిమ్మకాయ పులిహోర శివాలయంలో కానీ, హనుమాన్ మందిరంలో కానీ పెట్టొచ్చు. ఇలాగ వీళ్ళు పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అలానే రోజు మొత్తం మీద కానీ 2 రోజులకు ఒకసారి అయినా సరే వీరు ఏం చేయాలంటే కనుక ఒక ఎగ్ తీసేసుకొని తనకు తానే తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలమైన చెట్లు కానీ, పరటి నీటిలో కానీ పగల కొట్టుకొని వేయాలి. ఈ పరిహారం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, జాబులు ఇప్పించడం కానీ ఇలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే ఖచ్చితంగా మీకు ఆ చేసిన కాసేపే దేవుడు, తర్వాత అంతా కూడా మీరు రాక్షసుల్లానే కనపడతారు ఎదుటి వారికి. ఎందుకంటే శని భగవానుడు వక్రంలో ఉన్నారు కాబట్టి ఈ 4-5 మాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మరీ మంచిది. ఎవరు? సింహరాశి వారు. అలానే విదేశీ ప్రయాణం కానీ చేయాలనుకున్న వారైతే కొంచెం ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగితే మంచిది. సెప్టెంబర్ కూడా కాదు, అక్టోబర్, నవంబర్ వరకు ఆగాలి. అప్పుడే వీరు విదేశీ ప్రయత్నం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ముందుగా చేశారంటే ఆ ప్రయోజనం కాస్త బూడిదలో పన్నీరు తప్పితే అవ్వదు. ఇకపోతే వీరు ఇంజనీరింగ్‌గా కానీ, రైతులుగా కానీ, ఆర్కిటెక్చర్‌గా కానీ పనిచేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమేర మళ్ళీ పుంజుకుంటుంది, పర్వాలేదు అనిపించుకునే విధంగా అయితే వీరు వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసి నిలబెట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికైతే పదవులు కూడా ఆటోమేటిక్‌గా పిలిచి పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇకపోతే వీరు
ఈ యొక్క ఆగస్టు మాసంలో అయితే గనక ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి నేతి దీపం గాని, ఉప్పు దీపం గాని పెడితే, నిమ్మ దీపం గాని పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఇక ఈ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మాసాలైతే గనక విదేశానికి వెళ్ళాలన్నా, లేకపోతే అనుకున్న పని ముందుకెళ్ళాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలన్నా కూడా ఎక్కడైనా దక్షిణామూర్తికి స్తోత్రం గాని, లేదా శివాలయాల్లో పంచామృత అభిషేకం గాని చేసుకుంటూ ఉండాలి. హ్మ్. డిసెంబర్‌లో అయితే గనక అక్కడ ఆ రోజున మనకి విష్ణు ఆలయం దర్శనం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కొంతమేర కాదు కానీ కొంతమేర అయితే ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంటుంది. ఓకే. కాకపోతే జాగ్రత్తగా అంటూ ఉండాలి. శని భగవానుడు వక్ర దృష్టి వల్ల ఇంట్లోకి ఏదైనా పిల్లలు రావడమా, దొంగతనం అవ్వటమా, లేకపోతే అనుకున్నటువంటి విలువైన వస్తువులు పోవటమా లాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే పిల్లలు రావటం అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయినప్పుడు ఏంటంటే ఐవీ సెంటర్‌లకి చేస్తా ఉంటారు. కానీ ఇక్కడ సింహరాశి వారు అంత ఈజీగా ఐవీ సెంటర్‌లకి వెళ్లరు. అక్కడో ఇక్కడో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం మూలకంగా పిల్లలు పుట్టే అవకాశం ఇక్కడైతే కనపడుతుంది ఈ సంవత్సరంలో. కాబట్టి వారు ఎన్ని కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఆ పిల్లలు పుట్టాలన్నా, పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాలన్నా కూడా కొంచెం ప్రికాషన్ తీసుకుంటూ ఉండాలి. పాలు ఒక గ్లాస్‌లో తీసుకొని దాంట్లో కుంకుమ పువ్వు వేసుకోవాలి. దాంట్లో జాజికాయ వేసి ఉదయించే సూర్యుడికి చూపించి అయి తాగాలి. ఓకే. అప్పుడు ఎన్నో రకాల గ్రహాలకు సంబంధించిన దోషాలు పోయేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. అలానే ప్రతి వారంలో ఒకసారి, 15 రోజులకు ఒకసారి అయితే గనక వీరు మునగకాయలని దొరుకుతాయి మనకి మునక్కాయలు. ఆ మునక్కాయలు ఒక 5 తీసుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేయాలి. హ్మ్. ఇలాంటివి చేసినట్టయితే ఖచ్చితంగా సింహరాశి వారికి ఒక రకంగా శని భగవానుడి అశుభ దృష్టి తగ్గేటువంటి ఆలోచన కనబడుతుంది. ఇక ఇవన్నీ కాదు, ఏంటి గురువు నా పరిస్థితి ఏం బాగుండట్లేదు, ఏదో జరిగిపోతుంది నాకు అర్థం కావట్లేదు అనుకుంటే వారిపైన ఏదో ఈ సింహరాశి వారు కాబట్టి కక్షతో, కుతంత్రంతో ఏదైనా చేయించుండొచ్చు. హ్మ్. అది పోవాలంటే గనక ఖచ్చితంగా సంప్రదిస్తే ఏ గ్రహం ఎక్కడున్నా సరే పోయేందుకు ప్రయత్నిస్తే మనం చేయొచ్చు. సింహరాశి వారు ఈ శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.